హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. సాటర్డే స్పెషల్ తాలూకు ప్రత్యేకత ఏంటంటే మార్కెట్ ఎలా ఉంది, మార్కెట్ పొజిషన్ ఏమిటి అని తెలుసుకోవటానికి. అయితే మార్కెట్ గురించి ఏం చెప్తారు రావు గారు అని చాలామంది చూస్తారు, ముఖ్యంగా సాటర్డే స్పెషల్. అయితే ఇది ట్రేడర్స్కే కాదు, యాక్చువల్గా ఇన్వెస్టర్స్కి కూడా రెలవెంటే. సాటర్డే ఎట్లా అంటే ట్రేడర్స్కి ఇన్వెస్టర్స్కి పనికొచ్చేలాగా మధ్యస్థంగా నేను తీసుకుంటాను. బట్ ఏంటంటే ఫ్రైడే అయితే మాత్రం ఫ్రైడే స్పెషల్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ట్రేడర్స్కే. కానీ ఫ్రైడే ట్యూటోరియల్స్లో చాలా టెక్నికల్ ఇష్యూస్ నేను డిస్కస్ చేస్తాను. అందువల్ల ఏంటంటే సాటర్డే స్పెషల్ చూసేవాళ్ళు మీరు ఫ్రైడే ట్రేడింగ్ ట్యూటోరియల్స్ కూడా అందులో కూడా చూస్తే యూ విల్ గెట్ ఏ బెటర్ పిక్చర్. ఈ ఫ్రైడే సాటర్డే రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు వెరీ లాంగ్ టర్మ్ ప్లేయర్ అనుకోండి, వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, అసలు యూట్యూబ్ వీడియోలే చూడక్కర్లేదు కదా, నా వీడియో కాదు ఎవరి వీడియో చూడక్కర్లా. లాంగ్ టర్మ్ ప్లేయర్ ఏముంది, కొనేస్తాడు పడేస్తాడు. మొన్న ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి చెప్పాడు, అది ఎక్కడ MBS 2 అనుకుంటాను, MBS 2 కోర్సులో శక్తి పంప్స్ అని ఒకటి చెప్పినట్టున్నాం. మరి అది వెళ్ళిపోయింది, 1500కి వెళ్ళిపోయింది. ఎన్ని రేట్లు వచ్చింది? 4 రేట్లు 5 రేట్లు వచ్చినట్టుంది. చాలామంది 2 times 3 times అవగానంటే డబుల్ అవగానే లేకపోతే 50% రాగానే అమ్మేసుకుని ఉండుంటారు కదా. మరి ఈయన అమ్ముకోలేదు, ఈసారి 1500 అయిపోయింది. ఎన్ని రేట్లు వచ్చింది, ఎంత డబ్బు వచ్చింది అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడో దాన్ని బట్టి ఉంటుంది అనుకోండి. బట్ అది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఇవన్నీ పట్టించుకోనక్కర్లా. ఎవరైతే మార్కెట్ని రోజు ఇది వాళ్ళు పెరిగిందా తగ్గిందా, నా షేర్ పెరిగిందా తగ్గిందా అని ఎవరైతే చూసుకోరో వాళ్ళు లాంగ్ టర్మ్ ప్లేయర్స్. అప్పుడప్పుడు అకేషనల్గా టైం ఉంటే జస్ట్ సరదాగా చూద్దాం ఎలా ఉందో అనుకుని అకేషనల్గా చూస్తుంటారు అంతే, అంతేగాని రోజు చూడరు. వాళ్ళు ఏంటంటే చూడరు కాబట్టి మనం వాళ్ళు కొన్న షేర్లలో కొన్ని ఎలాగో పెరుగుతాయి, కొన్ని పెరగవు, కొన్ని పోతాయి. కానీ పెరిగిన షేర్లు బాగా పెరుగుతాయి కదా, మంచి డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి. ఇఫ్ ఎ పర్సన్ తన సేవింగ్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకుందాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సుమారుగా ఒక 10 లక్షల రూపాయలు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము తను ఇన్వెస్ట్ చేయగలిగితే అది తనకి లైఫ్లో అంటే రానున్న కాలం 5 years 10 years 15 years 20 yearsలో చాలా మంచి గ్రోత్ ఇస్తుంది. అంటే ప్యాసివ్ ఇన్కమ్ కదండి, మనం ఏం చేయక్కర్లా. మనం ఏం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోతే దాని పని చేసుకుంటూ పోతుంది. ట్రేడింగ్ అలా కాదు కదా, మీరు యాక్టివ్గా ఉండాలి. యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైం ఉన్న వాళ్ళకి మాత్రమే వీలుపడుతుంది ట్రేడింగ్. అది కూడా గ్యారంటీ లేదు. ట్రేడింగ్ చక్కగా నేర్చుకోవాలి, పద్ధతిగా నేర్చుకోకపోతే ట్రేడింగ్ ఎంత చేసినా చాలా కేసుల్లో ఏంటంటే ఎక్కడున్నావు గొంగలంటే వేసిన చాటు ఉన్నావు అన్నట్టు ఉంటుంది. అంటే గ్రోత్ ఉండదు, ఒక సంవత్సరం వస్తాయి, ఒక సంవత్సరం పోతాయి, కన్సిస్టెన్సీ ఉండదు ప్రాఫిట్స్లో. మెజారిటీకి అయితేనే పోతాయి కూడా, నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే. ఇది ఇన్వెస్ట్మెంట్ నేర్చుకోవడానికి ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్లా. ఏముంది నేర్చుకోవడానికి, పెద్దగా నేర్చుకోకర్లా. ట్రేడింగ్కి అయితే చాలా నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే హతాస్. ఇప్పుడు మార్కెట్ యాజ్ ఎ హోల్ ఏంటంటే ఈరోజు నిఫ్టీ చూడండి, బడ్జెట్ అయింది. బడ్జెట్ యాక్చువల్గా ఏంటంటే ఇంటీరియం బడ్జెట్. ఈసారి వచ్చినటువంటి ఇంటీరియం బడ్జెట్ అసలు అందులో ఏముంది, కొంచెం ఇన్ఫ్రా హౌసింగ్కి కొద్దిగా బాగానే ఉన్నట్లుంది. మీకు ఈ సభాముఖంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రియాలిటీ సెక్టరు క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉండండి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉండండి. కరెక్షన్స్ వచ్చినప్పుడు కొద్దిగా చాలా పర్టికులర్గా చూడండి. అందులో టాప్ డౌన్ అప్రోచ్ తీసుకున్నట్లయితే రియాలిటీలో ఏ కంపెనీలు
ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, అందులో రియాలిటీలో ఏమేమి ఉన్నాయి, ఏ కంపెనీలు ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి. కోర్స్ మార్కెట్ లీడర్ డిఎల్ఎఫ్ అనుకోండి. సో ఎందుకు చెప్తున్నానంటే, ఎస్, వన్ ఫైన్ డే మేబీ యూ విల్ ఫైండ్ సంథింగ్ టెరిఫిక్. ఎప్పుడో సంవత్సరన్నర దాటిపోయింది, సంవత్సరన్నర, కరోనా సెకండ్ ఫేజ్ 21, నాట్ ఈవెన్ 22, ఐ బిలీవ్ 2021లో పిఎస్యు బ్యాంక్స్ ముఖ్యంగా పర్టికులర్గా చూసుకోండి. పిఎస్యు బ్యాంక్స్ గురించి చెప్పాను ఫస్ట్. ఇట్ వాజ్ టూ ఎర్లీ కదా. కొన్ని బ్యాంకులు కూడా చెప్పాను. అప్పుడు చెప్పినప్పుడు ఎంత ఉండేవి, ఇప్పుడు ఎంత ఉన్నాయి చూడండి. కొద్దిగా ఇమ్మీడియట్ కాకుండా కొద్దిగా ఎర్లీగా, బాగా ఎర్లీగా చెప్పేస్తుంటాను ఒక్కోసారి. దానివల్ల ఏంటంటే టైం తీసుకుంటుంది, క్విక్గా కనబడదు గ్రోత్. వన్ ఫైన్ డే వస్తుంది. అది ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ట్రేడర్స్కి సూట్ అవుతుంది. ఇమీడియట్గా పెరుగుతుందా చెప్పండి అంటారు. కరెక్టే కదా, ట్రేడింగ్కి ఇమీడియట్గా పెరిగేది కావాలి లేదా తగ్గేది కావాలి ట్రేడింగ్కి. సో అలాగే మనం డిఫెన్సు, రైల్వేస్ గురించి కూడా తీసుకున్నాం. అది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్లీగా తీసుకున్నాం. ఆ తర్వాత 1 ఇయర్కి చూడండి ఏమైంది. మనం అనుకుంటూ ఉంటే 1 ఇయర్ తర్వాత ఏమైంది, 9 months 1 year అయ్యేటప్పటికి అవి ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఎంత పెరిగిపోయినాయి అసలు అర్థం లేకుండా పెరిగిపోయినాయి. గేవ్ వెరీ డీసెంట్ రిటర్న్స్. అందుకని జాగ్రత్తగా స్టడీ చేయండి. రియాలిటీ అంటే ఇన్ఫ్రా కూడా చేయొచ్చు. రియాలిటీ, ఇన్ఫ్రా అండ్ ఎనర్జీ, ఈ 3 సెక్టర్లు కొంచెం జాగ్రత్తగా చూస్తే, వాచ్ చేస్తే మనకి తెలుస్తుంది, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ తెలుస్తాయి, గ్రోత్ ఉందా లేదా అనేది. సరే, ఈరోజు ఏంటంటే జస్ట్ బ్రీఫ్గా మార్కెట్ బడ్జెట్ అయిపోయింది. మేడం గారు 5 years కంప్లీట్ చేసేసారు కదా. భారతదేశ చరిత్రలో పొలిటికల్ హిస్టరీలో 5 సంవత్సరాలు కంప్లీట్ చేసినటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ తక్కువ. అదేంటంటే అలా అంటున్నారంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అలాగే వచ్చింది, చేశారు. అరుణ్ జైట్లీ గారు కూడా చేసినట్టున్నారు, ఐ బిలీవ్. ఫైనాన్స్ మినిస్టర్స్ని 5 years ఉండనివ్వరండి, అది చరిత్ర చెప్పినటువంటి సత్యం. కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారింది. ఫైనాన్స్ మినిస్టర్స్ 5 years కంప్లీట్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఈజ్ కైండ్ ఎవరంటే మన్మోహన్ సింగ్. అంతకుముందు ఒకరో ఇద్దరు ఉండుంటారు, ఉండి ఉండకపోవచ్చు కూడా. మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారి టైంలో ఫైనాన్స్ మినిస్టర్గా 5 years కంప్లీట్ చేశారు. అక్కడి నుంచి 5 years కంప్లీట్ చేసిన వాళ్ళు వస్తున్నారు, కనబడుతున్నారు మనకు అప్పుడప్పుడు అక్కడక్కడ. అదర్వైజ్ 5 years కంప్లీట్ చేయరు. మేడం గారు అయితే మరి నేను చెప్పేదే ఉంది, 5 years కంప్లీట్ చేసేసారు కదా. కోర్స్ అరుణ్ జైట్లీ గారు కూడా చేసినట్టున్నారు చనిపోకముందు, ఐ బిలీవ్. నాకు అంతగా గుర్తులేదు కానీ అరుణ్ జైట్లీ గారి కాంట్రిబ్యూషన్ ఏంటంటే గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టీ. ఆయన జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయకపోతే భారతదేశానికి ఇట్లాంటి మంచి ఇది ఉండేది కాదు. ఎందుకంటే బికాజ్ ఐ బిలాంగ్ టు దట్ క్లాన్. అంటే అది ఇండైరెక్ట్ యాక్సెస్ సబ్జెక్టుకి సంబంధించిన వాడిని కదా నేను, అందుకని చెప్తున్నాను విత్ అథారిటీ. సో ఈ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ ఫర్ ఇండియన్ ఎకానమీ. అంతకుమించి ఎక్కువ ఏం లేదు కానీ పెద్దగా గొప్పగా ఏం లేదు కాంట్రిబ్యూషను. ఆయన రాజకీయ చాతుర్యం, పొలిటికల్, తర్వాత వకీలు కూడా కదా, మంచి సుప్రీంకోర్టు లాయర్ కూడా కదా. అన్నీ ఉపయోగించి, లాయర్కి చాలా హ్యూమన్ స్కిల్స్ చాలా బాగుండాలి, లేకపోతే కష్టం. ఆయన మరి సుప్రీంకోర్టు లెవెల్ లాయర్ కూడా కదా, చక్కగా ఆయన చేసి చూపించారు. అది గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషను. అయితే మేడం గారు ఏంటంటే 5 years కంప్లీట్ చేశారు. ఇప్పుడు బడ్జెట్ కదా, మీరు ఒక విషయం గమనించారో లేదో, బడ్జెట్ తర్వాత మార్కెట్ పడితే మేడం గారికి నచ్చదు. దాన్ని ఫెమినైన్ ఫ్యూరీ అంటామా ఏమంటామో తెలియదు కానీ, బట్ అందుకని బడ్జెట్ తర్వాత మార్కెట్లో పడితే మళ్ళీ రికవర్ అవ్వాల్సిందే. బేసిక్గా పడకుండా జాగ్రత్త పడతారు. అంతా యాక్టివ్గా ప్రొయాక్టివ్గా ఉంటారా అంటే నేను అనుకుంటున్నాను ఉంటారని. దిస్ ఈజ్ మై ఒపీనియన్. డెమోక్రసీలో ఉన్నాం కదా,
డెమో ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది ఉంది. కాబట్టి మార్కెట్లు పడలేదు. ఇది పైగా ఇంటీరియం బడ్జెట్ కూడా. ఆ తర్వాత ర్యాలీ వచ్చింది, కానీ ర్యాలీ అంతగా నిలవలేదు, కొద్దిగా ఏదో వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు 22,000 థ్రెషోల్డ్, ఎట్ ది థ్రెషోల్డ్ ఆఫ్ 22,000 వస్తుందా రాదా అది పెద్ద విషయం ఏం కాదు. 22,000 ఏం పెద్ద ఇష్యూ కాదు. బట్ మార్కెట్ ఈజ్ అట్ లాగర్ హెడ్స్. లాగర్ హెడ్స్ అంటే మీకు తెలుసు కదా, ఎట్లా అంటే సీసా గేమ్. ఏంటి, పెరుగుతుంటే కొట్టేస్తున్నారు. అమ్మే వర్గం, కొనే వర్గం రెండు వర్గాలు కూడా యాక్టివ్గా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఎవరు గెలుస్తారో చూద్దాము. బట్ 22,000 క్రాస్ అయిపోయిన తర్వాత, 22,100 200 క్రాస్ అయిపోయిన తర్వాత మాత్రం కొంచెం స్పీడ్ అందుకుంటుంది అక్కడ మార్కెట్. అక్కడి వరకు కొంచెం ఇబ్బంది, ఎప్పుడు వస్తుందో తెలియదు, చూద్దాము. బట్ ఇప్పుడు లెట్స్ హ్యావ్ ఎ క్విక్ రివ్యూ. అంటే క్విక్ రివ్యూ తీసుకుంటే అంటే వీక్లీ ఏంటి, వీక్లీ పెర్ఫార్మెన్స్ ఏంటి అది చూద్దాం. ఫస్ట్ వీక్లీ తీసుకుంటే 2 వారాల రెడ్ క్యాండిల్స్ తర్వాత 3వ వారం డిసైసివ్గా మంచి ఒక వైట్ క్యాండిల్ వచ్చింది. అసలు నిన్న 22,100 ఆ రేంజ్లో నిలబడి ఉంటే అబ్బో ఇక్కడికి ఇంకా పైకి వచ్చేది. అంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళటానికి దగ్గర అక్కడికి వెళ్ళింది కానీ అక్కడి నుంచి కొట్టిపారేశారు. చూసారా విక్, చూసారా పైనుంచి కిందకి కొద్దిగా లాంగ్గా ఉంది. ఈ కొద్దిగా పొడవుగా ఉండటానికి కారణం ఏంటంటే అక్కడ కొంచెం సెల్లింగ్ వచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ అనాలో సెల్లింగ్ అనాలో. తర్వాత బ్యాంక్ నిఫ్టీ మాత్రం నాట్ డూయింగ్ వెల్. బట్ వీక్లీ మాత్రం రికవరీ చూపిస్తున్నది బ్యాంక్ నిఫ్టీ. ఫ్రైడే అయితే బాగోలేదు, నిఫ్టీ పెరిగినా కానీ బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు. ఇది ఇంకా లాంగ్ వీక్ తోటి ఉంది. బట్ బెటర్ లేట్ ఏదో అంటారు కదా, అట్లాగే ఇంకా బెటరే. లాంగ్ వీక్ ఉన్నప్పటికి కూడా పాజిటివ్ క్యాండిల్ వచ్చింది. దాదాపు ఆల్మోస్ట్ హరామీ టైప్ ఉంది. దాన్ని ఏమంటామంటే దాన్ని ఇంకో పేరు కూడా ఉందండి. సరే, తల్లి పిల్ల అనుకోండి. హరామీ టైప్ క్యాండిల్ మొత్తానికి పాజిటివే. అంటే ఏంటంటే చంటి బిడ్డ మెల్లిమెల్లిగా ఎదుగుతాడు అని చెప్పడం. తల్లి గర్భంలోంచి చూసారా, ఇది పెద్ద క్యాండిల్, తర్వాత చిన్న క్యాండిల్. ఈ పెద్ద క్యాండిల్ నుంచి వచ్చిన చిన్న క్యాండిల్ మాత్రం పాజిటివ్గా ఉంది. కొద్దిగా ఏంటంటే కొద్దిగా హెడ్ విండ్స్ ఉన్నప్పటికీ కూడా కొద్దిగా పికప్ అయ్యే అవకాశం ఉంది అని ఇండికేషన్ ఇస్తున్నది. ఓకే, మరి అది వదిలేయండి, ఏంటేంటో వచ్చేస్తుంటాయండి. సో తర్వాత ఏంటంటే నిఫ్టీని తీసుకుందాం బేస్. ఎందుకంటే నిఫ్టీ అనేది 50 షేర్ల సూచి కదా, కొంచెం ఎక్కువగా సంఖ్యలో ఉంటాయి కాబట్టి నిఫ్టీ తీసుకున్నట్లయితే కొంచెం ఫైటింగ్ మోడ్లో ఉంది. ఎవరు గెలుస్తారు, ఏదో పాట ఉందండి, కలెక్టర్ జానకి సినిమాలో నాగభూషణ్ గారి పాట ఉంది. 2 అమ్మలు ఉన్నారు, ముందుకు దూకుతున్నారు, గెలుపెవరితో ఇప్పుడే తేలిపోతుంది అని పాడతాడు. బాగుంటుంది కలెక్టర్ జానకి సినిమాలో. అట్లాగే మార్కెట్లో బయర్స్ సెల్లర్స్ ఇద్దరు కొట్టుకుంటున్నారు. బట్ ఏంటంటే ఇండికేటర్స్ అదర్వైజ్ తీసుకుంటే ఆర్ఎస్ఐ తీసుకుంటే అబౌవ్ 60 అంటే బుల్లిషే కదా, 69 ఉంది, మామూలుగా కాదు. మరి ఆ లెక్కన మంత్లీ ఆర్ఎస్ఐ కూడా గట్టిగానే ఉంది. డైలీ ఆర్ఎస్ఐ కొద్దిగా కింద ఉంది. డైలీకి ఆర్ఎస్ఐ కింద ఉంటే అంటే అర్థం ఏంటంటే తల్లి దగ్గరికి బిడ్డ వెళ్ళినట్టు ఈ తక్కువగా ఉన్న డైలీ ఆర్ఎస్ఐ ఎక్కువగా ఉన్న వీక్లీ ఆర్ఎస్ఐకి దగ్గరికి వెళ్ళాలి లెక్క ప్రకారం కదా. కాబట్టి సోనర్ ఆర్ లేటర్ ఇది ఎంత ఉందంటే 58 ఉందండి. వీక్లీ ఆర్ఎస్ఐ 69 ఉంటే డైలీ ఆర్ఎస్ఐ 59 ఉంది, 58 ఉంది. అయితే ఇక్కడ వస్తున్న క్యాండిల్స్ తీసుకున్నట్లయితే
ఈ సుత్తి ఇక్కడ ఒక సుత్తి ఉంది చూడండి, ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ కదా. అయితే ఈ సుత్తి కొంచెం ఇన్వర్టెడ్ హ్యామరే. ఈ సుత్తికి తేడా ఏంటంటే ఇక్కడ ఈ సుత్తి నెగిటివ్గా క్లోజ్ అయిన సుత్తి, అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల ఏమైంది, ఇక్కడ ఒక రోజు 4 రోజులు 5, 6, ఆ తర్వాత 6 రోజులు వరుసగా మార్కెట్లు తగ్గాయి. కానీ అయితే ఇక్కడ ఈ సుత్తి మాత్రం పాజిటివ్గా వచ్చినటువంటి ఇన్వర్టెడ్ హ్యామర్. కొంచెం సెల్లింగ్ దూకుడు ఉండకపోవచ్చు, సెల్లింగ్ ఉండొచ్చు, సెల్లింగ్ దూకుడు ఉండకపోవచ్చు, అది సూచిస్తున్నది. ఓకే అండి. సో కంక్లూజన్ ఏంటంటే వాలటైలిటీ ఏమి కనపడుతున్నదంటే వాలటైలిటీ కనపడుతున్నది. బయింగు సెల్లింగు ఉంటాయి. వాలటైలిటీ ట్రేడర్స్కి పర్వాలేదు, బాగానే ఉంటుందిలేండి. కొంచెం సీనియర్ ట్రేడర్స్ అయితే పండగ చేసుకుంటారు. సీనియర్ ట్రేడర్స్కి అయితే ఏంటంటే దే గో విత్ ద ట్రెండ్. వెళ్ళేటప్పుడు బయింగ్ లాంగ్ పొజిషన్స్, వచ్చేటప్పుడు షార్ట్ పొజిషన్స్, బోత్ సైడ్స్ బోత్ టైమ్స్ దే మేక్ మనీ. కొత్త వాళ్ళు అయితే చేతులు కాల్చుకుంటారు అనుకోండి, అంతగా అనుభవం లేని వాళ్ళు. బట్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఎస్ 22,000 వచ్చేసింది కదా, మరి మీరు యాక్టివ్గా ఉన్నారా స్టాక్ మార్కెట్లో? యాక్టివ్గానే ఉన్నారు. చాలామంది యాక్టివ్గానే ఉన్నారు. ఇప్పుడు మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళల్లో 80-90% యాక్టివ్గానే ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఎదురుగా కనబడుతున్నది మార్కెట్లు మూమెంటు. తర్వాత టెర్మినల్స్ చూస్తే టెర్మినల్స్ రైజింగ్ ఫాలింగ్ ఎవ్రీ సెకండ్లో మన ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది ఎంత తగ్గిందో చూపించేస్తాయి మొబైల్స్. అందువల్ల యాక్టివ్గా ఉన్నారు కదా. సో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ 22,000 రేంజ్లో పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎవరో గ్రూప్లో ఒక ఆయన మెసేజ్ పెట్టి, సార్ కొంచెం డబ్బులు అవసరం, నేను కొన్ని షేర్లు లిస్ట్ పెట్టాను, కొద్దిగా చూసి చెప్తారా, నేను కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాఫిట్స్ టైమే ఇది. లాస్లు ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి? మార్కెట్లు బాగున్నాయి కదా. వెన్ ద టైడ్ ఈజ్ హై చెప్తారు కదా వారన్ బఫే గారు. ఏముంది, బ్రహ్మాండంగా ఉంటే ఎవ్రీబడి విల్ స్విమ్, బాగుంటుంది. నీళ్లు లేనప్పుడు అప్పుడు ఎలా ఈత్తారని ఇంపార్టెంట్. నీళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ఎదురు ఈత్తారు. అలాగే మార్కెట్లు బాగున్నాయి. నేనేం సింపుల్గా ఏం చెప్పానంటే, లిస్టు నేను చూడక్కర్లేదండి, మీకు నచ్చినవి ఎట్ ర్యాండమ్ సెలెక్ట్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లేదా ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తే మ్యాక్సిమం బుక్ చేయండి. ప్రాఫిట్ ఏం పర్వాలేదు. ప్రాఫిట్లు బుక్ చేసుకోవటం కూడా ఒక హెల్దీ సైనే. అయితే ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే టోటల్గా తీసి పారేస్తారు. అయితే ఢిల్లీలో మాకు క్లయింట్ చిల్లడి మల్లడి మైనే కరుంగా ఆ టైపు, ఏదో ఒక 100 షేర్లు తీసుకోండి, 10,000 పెట్టండి అంటే లేదు, నో, 25,000 to 50,000 అంతకన్నా తక్కువ పెట్టేది లేదు ఎట్ ఏ టైం. తర్వాత మళ్ళీ యావరేజ్ చేద్దాము, ఎందుకని మంచిదంటే నో, కొనేస్తాం. తర్వాత ఒక 50% అమ్మి 50% ఉంటుంటే నో చిల్లడి మల్లడు నై కరేంగే అని చెప్పి అమ్మితే మొత్తం అమ్మేయటమే, కొంటే మొత్తం కొనేయటమే. ఆ పాలసీ కూడా మరి నేను కరెక్ట్ అని కాదని అన్నగాని ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యావరేజింగ్ ప్రిన్సిపల్ కొంచెం బాగుంటుంది నేను అనుకోవటం. సో పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే వచ్చిన ఇబ్బంది ఉంది టోటల్గా బుక్ చేసే కంటే. అది టోటల్గా కూడా చేస్తున్నారు, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ పార్షియల్, ఇప్పుడు లిక్విడిటీ ప్రాబ్లం, క్రంచ్ లేకపోతే, ఫైనాన్షియల్గా డబ్బులు అయ్యో నా దగ్గర లేవు, డబ్బులు కావాలి అనే సిచ్యువేషన్ లేకపోతే పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే చాలు. సో టైం టు బుక్ పార్షియల్ ప్రాఫిట్ ఏవో కొన్ని కనపడతాయి కదా, కొంత పార్షియల్గా కొంత ప్రాఫిట్ బుక్ చేసి కూర్చుంటే బాగానే ఉంటుంది అని నా అభిప్రాయం ఇప్పుడున్న మార్కెట్. అయితే ఈ సీసా గేమ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, వాలటైలిటీ ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ వాలటైలిటీ మధ్యలో తగ్గిన మళ్ళీ అందుకునే అవకాశం ఉంది. ఎందుకని అట్లా ఎందుకు చెప్తున్నారండి అంటే, దిస్ ఈజ్ ఎలక్షన్ ఇయర్, బడ్జెట్ అయిపోయింది. బడ్జెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎలక్షన్. ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి కదా, రిజల్ట్స్ని కూడా ఫాలో అవుతారు, అది కూడా ఒక రీజనే వాలటైలిటీకి. అందువల్ల ఏంటంటే మరి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడు ఉంటుంది ఛాన్సు, తర్వాత ఎగ్జిట్ అవడానికి ఎప్పుడు ఉంటుంది ఛాన్సు. ఎందుకంటే షేర్లు అన్నీ ఒకలా ఉండవు.
మార్కెట్లు బాగా పెరుగుతున్నాయి. అన్ని షేర్లు పెరిగాయా? కొన్ని పెరగలేదుగా. అక్కడ దాకా ఎందుకు? మీకు ఈరోజు ఒక షేర్ డిస్కస్ చేస్తాను, అది ఎంత పెరిగిందో చెప్పండి మీరు. మంచి షేరు, నిఫ్టీ 50 స్టాకు, వండర్ఫుల్. కానీ అంటే కొన్ని వాటికి టైము సైకిల్ ఉంటుంది. అలా ఇప్పుడు మార్కెట్ తగ్గినా ఇవి పెరుగుతాయి, ఒకసారి మార్కెట్ పెరిగినా ఇవి తగ్గుతాయి. ఎందుకంటే అదొక సైకిల్, ఆ సైకిల్లో అలా జరుగుతుంది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ వీక్ ఆర్ గోయింగ్ టు బి వీక్, నాట్ నెసెసర్లీ సో. అదే అట్లాంటప్పుడు క్యాచ్ చేయాలి. సైకిల్లో బాటమ్ లెవెల్లో క్యాచ్ చేసుకుంటే అది రికవర్ అవుతుంది. రికవర్ అయిన తర్వాత పైకి వచ్చినప్పుడు అందుకుంటుంది. అది ఇట్ ఫార్మ్స్ ఇట్స్ ఓన్ సైకిల్, అదనమాట. సో ఇదండి నిఫ్టీ స్టోరీ ఇది. మరి వాలటైలిటీ తప్పదు. రెండవది ఏంటంటే స్టాక్స్ తీసుకుంటే ఎట్లా ఉన్నాయి మంత్లీ, కొంచెం స్టాక్స్ గురించి తీసుకోవటానికి మాత్రం మంత్లీ, ఎందుకంటే నిఫ్టీని ప్రభావితం చేసేటువంటి స్టాక్స్ చూద్దాం జస్ట్ ఫర్ ఐడియా. రిలయన్స్ ఫస్ట్, మనం రిలయన్సే కదా తీసుకుంటాం. చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ మంత్లీ కదా కావాలి మనకి. మంత్లీకి వెళ్దామండి. మంత్లీ ఓకే. ఎట్లా ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిస్థితి? 3 మంత్స్కే తీసుకున్నాను. ఎస్, పాజిటివ్. లాస్ట్ 3 మంత్స్ పాజిటివ్, లాస్ట్ 2 మంత్స్ పాజిటివే. ఈ మంత్ కూడా పాజిటివ్లోనే ఉంది. కొంచెం డోజీ టైప్గా ఉన్నా పాజిటివ్గానే ఉంది. ఇంకా బిగినింగే కదా ఈ మంత్, ఇప్పుడే బిగిన్ అయింది కదా. బిగినింగ్ ఈజ్ గుడ్. మరి ఇంకా పెద్ద స్టాక్స్లో హెచ్డిఎఫ్సి చూడక్కర్లేదు. హెచ్డిఎఫ్సి డౌన్లోనే ఉంది కదా, కొంచెం డౌన్లోనే ఉంది, గట్టిగా పడేశారు కదా. అందుకని దానికి బదులు ఐసిఐసిఐ చూద్దాం. ఐసిఐసిఐ చూస్తే కొంచెం బ్యాంక్ ట్రెండ్ కొద్దిగా ఐడియా వస్తుంది. ఇది కొంచెం నెగిటివ్గా ఉంది ఈ మంత్ ఫిబ్రవరి. అంటే బ్యాంకులు అంత స్ట్రాంగ్గా లేనట్టే ఇప్పుడు, అంతే కదా. బ్యాంకులు స్ట్రాంగ్గా లేవని అర్థం. మీరే చూడండి. ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం కొద్దిగా రెడ్లో ఉందంతే. మరి వాట్ అబౌట్ ఐటీ సెక్టరే కదా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న వాటిలో కంపెనీల్లో. టీసీఎస్ ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి. ఇండియాలో ఐటీ సెక్టరు చాలా స్ట్రాంగ్ కదండి. ఎస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ స్టిల్ ఆన్ రన్, అంటే ఇట్స్ స్టిల్ గోయింగ్ అప్, బాగా పికప్ అయింది. 3300 దగ్గర నుంచి ఇప్పుడు 3900 ప్లస్కి వచ్చింది. ఇంకా స్టిల్ స్ట్రాంగ్. మరి ఇన్ఫోసిస్ కూడా చూద్దామండి. ఇన్ఫోసిస్ కూడా చూస్తే కొంచెం ఐడియా వస్తుంది. ఇన్ఫోసిస్ కొద్దిగా వీక్గా ఉన్నట్టుంది కదా, లేదా? లేదు, స్ట్రాంగ్గానే ఉంది. రిలయన్స్ స్ట్రాంగ్గా ఉంది. తర్వాత ఇవి స్ట్రాంగ్గానే ఉన్నాయి. అంటే టీసీఎస్, ఈ ఐటీ సెక్టర్ కొంచెం బాగానే ఉంది. మిగతా సెక్టర్లు కొంచెం మిక్స్డ్గా ఉన్నట్టున్నాయి. లెట్ us వెయిట్ అండ్ సీ. ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. తర్వాత మనం క్లోజ్గా వాచ్ చేసుకోవాల్సిందే ఎట్లా ఉంటుంది మార్కెట్ అనేది. వాలటైల్గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే 14 మీకు విక్స్ 14.7 ఉంది. విక్స్ 14.7 అంటే ఎక్స్పెక్ట్ వాలటైలిటీ టు కంటిన్యూ. స్క్రిప్ట్ ఫర్ షార్ట్ టర్మ్ చెప్తాను, షార్ట్ టర్మ్ కోసం స్క్రిప్ట్ చెప్తాను. నిఫ్టీ పొజిషన్ ఎలా ఉందంటే, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇండెక్స్ ఎలా ఉందంటే పొజిషను వెరీ షార్ట్ టర్మ్ వాలటైలిటీ కనబడుతున్నది. జిగ్జాగ్ వాలటైలిటీ అంటే అర్థం ఏంటంటే, ఒక డైరెక్షన్ తీసుకుని పరిగెత్తడం, పైకి వెళ్ళటం, లేకపోతే ఒక డైరెక్షన్ తీసుకుని కిందకి రావటం, ఇది అనిపించటంలా. దే మే ఫైట్ ఫర్ సమ్ టైమ్, ఫర్ ఫ్యూ సెషన్స్. అది ఇమీడియట్ షార్ట్ టర్మ్. మీడియం టర్ము స్టిల్ బుల్లిష్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీడియం టర్మ్ దే ఆర్ స్టిల్ బుల్లిష్.
లాంగ్ టర్మ్ ఎలాగో బుల్లిష్గానే ఉంది కదా పొజిషను, అది సంగతి. సో మీడియం టర్ము లాంగ్ టర్ము బుల్లిష్గానే ఉన్నాయి. ఇమీడియట్ షార్ట్ టర్ము బేరిష్ కాదు, అలానే బుల్లిష్ కాదు. ఎట్లా అంటే దే ఆర్ ఇన్ వాట్ యూ కెన్ సే వాలటైల్ మోడ్లో ఉన్నాయి, వాలటైలిటీలో ఉన్నాయి. ఈ వాలటైలిటీ ఎనీ టైం ఈజ్ అవుట్ అవ్వచ్చు, అయిన తర్వాత అక్కడ ఒక డైరెక్షన్ తీసుకుంటుంది, లేకపోతే అంతే అట్లాగే ఉంటాయి. కాబట్టి 22,000 లెవెల్స్ అనేవి ఆల్రెడీ క్రాస్ అయిపోయింది, పెద్ద విశేషమేం కాదు. అదంతా చాలా దగ్గరలో ఉంది కదా, 22,000 ఉంది, చాలా దగ్గరగా ఉంది. అలాగే 21,500 కూడా దగ్గరగా ఉందండి. కాబట్టి 21,500 22,100 అనేది మొన్న ఎప్పుడో ఈ వీడియోలో పెట్టాను, 21,500 22,100 అని. 22,100ని చూసేసింది అంటే ఇప్పుడు 21,500 చూడబోతున్నదా? దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీ. లెట్ అస్ సీ. ఏముంది విశేషం? సో 21,500కి వచ్చేసినంత మాత్రం ఇంకా వీక్ అని అనుకోవద్దు. అక్కడికంటే అంతకన్నా దిగితేనే కొంచెం వీక్నెస్ వస్తుంది, షార్ట్ టర్మ్ వీక్నెస్. అదర్వైజ్ నో, అంత వీక్నెస్ మాత్రం నేను చూడటం లేదు. ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ ఇండెక్స్ యాజ్ ఆ వీక్ దిస్ థింగ్. వీక్ కండిషన్ నాకు అనే అనిపించడం లేదు. అయితే మార్కెట్లో ఎలా ఉన్నా కానీ కొన్ని షేర్లు బాగుంటాయి, మార్కెట్ బాగోపోయినా కొన్ని షేర్లు ఆ పర్టికులర్ పీరియడ్లో షార్ట్ పీరియడ్లో బాగుంటాయి. మీరు గమనించారండి. అలాగే మార్కెట్లు బాగున్నా కూడా ఇవి బాగోవు. అదేంటండి మార్కెట్లు బాగున్నా ఇవి బాగోవు అంటే అంతే. అట్లా 2 షేర్లు నేను తీసుకుంటాను. ఈ 2 షేర్లు మీరు రేడార్లో పెట్టుకోండి. రేడార్లో పెట్టుకుని యూ కెన్ యాక్ట్ అపాన్ ఇన్ టైం, ఎట్ టైం. అంటే మీకు దాన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మీరు దాన్ని అవకాశం వచ్చినప్పుడు, మీకు ట్రెండు ఇది అనిపించినప్పుడు మీరేం చేయొచ్చు అంటే యూ కెన్ యాక్ట్ అపాన్ ఇట్. ఇవి నిఫ్టీ 50 స్టాక్సే తీసుకుంటున్నాను నేను. ఇది చూడండి, ఇక్కడ మీరేం చూస్తున్నారు? వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ లుకింగ్ ఎట్? మీకు ఐడియా ఉందా? దిస్ ఈజ్ బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ బోర్డు మీద కూడా రాస్తాను, బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ ఎంత ఉంది అంటే ఇది 68, 48 ఎంత 68 ప్లస్ అనుకోండి. 6850 రాస్తాను, ఏమైందిలేండి. కానీ నిజానికి కొద్దిగా రికవర్ అయింది. ఎప్పుడు? ఫ్రైడే. లేకపోతే అంతకుముందు అంతకన్నా ఎక్కువ తగ్గింది. చూడండి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ దీని ప్రకారం తీసుకుంటే రెడ్ క్యాండిల్స్ ఎక్కువ ఉన్నాయా, వైట్ క్యాండిల్స్ ఎక్కువ ఉన్నాయా చూడండి, నేర్చుకోండి. యూ షుడ్ లెర్న్. చూడండి, ఇక్కడ పెద్ద విక్స్, ఒక క్యాండిల్ పెద్ద విక్స్ అంటే పెద్ద ఎక్సెస్, అంటే పెద్ద విక్కు, పొడవాటి విక్కు. ఆ విక్కు తర్వాత అది నిలబడలేదు. ఎక్కడది 78-24 దగ్గర నిలబడలేదు. ఆ తర్వాత ఎట్లా పడిందో చూడండి. అలా పడటానికి కారణాలు గమనించారా మీరు? ఇందులో రెడ్ క్యాండిల్స్ బలంగా ఉన్నాయి. ఒకటి పెద్ద రెడ్ క్యాండిల్, తర్వాత ఇంకొక పెద్ద రెడ్ క్యాండిల్, ఇంకొక పెద్ద రెడ్ క్యాండిల్. అంటే అర్థం ఏంటి? ఇవి ట్రెండ్ ఇనిషియేటింగ్ క్యాండిల్స్ అనమాట. పెద్ద పెద్ద క్యాండిల్ తరచుగా వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే కొద్దిగా బాగోలేదు పరిస్థితి కంపెనీ, అంటే ఈ పర్టికులర్ షేర్ తాలూకు పరిస్థితి బాగోలేదని చెప్పడం కదా. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి. 7800, 7900, అంటే ఆల్మోస్ట్ 8000 దగ్గర నుంచి ఇవాళ 6800కి వచ్చింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. సరే, ఆపర్చునిటీ అని నేను అన్ను. గుడ్ థింగ్ టు సీ దట్ సమ్ షేర్ ఈజ్ ఫాలింగ్ ఈవెన్ దో నిఫ్టీ ఈజ్ అరౌండ్ 22,000, బట్ దిస్ స్టాక్ ఈజ్ నాట్ పీకింగ్ అప్, ఇట్ హ్యాస్ కమ్ డౌన్ కదా, తగ్గింది కదా. దీన్ని ఇంకా చూద్దాం, కొంచెం లాంగ్ టర్మ్ చూద్దాం. లాంగ్ టర్మ్ అంటే లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏంటి దీని పరిస్థితి? ఎందుకంటే సపోర్టు, రెసిస్టెన్స్, సపోర్ట్ లెవెల్స్ తీసుకోవటం కోసం 2 ఇయర్స్ కనీసం తీసుకోవాలి దీనికి. 2 ఇయర్స్ తీసుకుంటాను. 3 ఏళ్ళు తీసుకుంటే బాగుండేది, వద్దులేండి. 3 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ కరోనాకి వెళ్ళిపోతాం మనం. ఇదండి పరిస్థితి. లైన్ గ్రాఫ్, క్లోజింగ్ ప్రైస్,
ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ టైపు. ఇది హెడ్ అయితే ఇది ఒక షోల్డరు, ఇది ఒక షోల్డరు. అయితే ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్ను చాలా డేంజరస్ రికవర్ అవ్వకపోతే. పైకి వెళ్ళకపోతే ఎంతైనా తగ్గిపోతుంది. అందుకని ఈ హెడ్ అండ్ షోల్డరు ప్యాటర్ను సపోర్టు లేక దొరక్క తగ్గుతూ వచ్చింది. ఇక్కడ ఒక చిన్న సపోర్ట్ ఉంది. ఎక్కడండి ఇది? 6602. ఇది నోట్ చేయాలి. 6602 ఒక చిన్న సపోర్టు, పెద్ద ఏం కాదు. ఇంకా మంచి సపోర్ట్ చెప్పాలంటే ఇది 6522. 6602 అనేది ఏం తక్కువేం కాదు. ఇక్కడి నుంచి ఇంకా 200 పాయింట్లు. ఏమండి, మరి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇట్లాంటి స్టాక్ని. ఎందుకని ఎక్స్పెక్ట్ చేయకూడదంటే ఇది ఫండమెంటల్స్ ఉన్నటువంటి స్ట్రాంగ్ షేరు, మేనేజ్మెంట్ కూడా స్ట్రాంగ్. కాబట్టి 6602 6600 లెవెల్ మంచి అదొక సపోర్టు. 65 అనేది ఇంకో సపోర్ట్. ఏమో దగ్గరగానే ఉన్నాయి కదా. 6500 ప్లస్ ఈ రెండు సపోర్ట్లు ఉన్నాయి. ఇవి కూడా బ్రీచ్ అయితే మాత్రం చాలా ప్రమాదం అండి. ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది కూడా పోతే అమ్మో చాలా ప్రమాదం. 6122 అంటే 61 మరి పాపం 22 ఎందుకులేండి, 6150 వేస్తాను. ఎక్సెప్షనల్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎక్సెప్షనల్. అంత తగ్గదు. ఇక్కడికి తగ్గితే లేదా ఇక్కడికి తగ్గితే ఈ లెవెల్లో 6600 లెవెల్స్కి వస్తే ఇట్స్ ఏ బై క్యాండిడేట్. ఎస్, ఎవరు కొనాలి అంటే దీన్ని హెకినాషీలో చూద్దామండి, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది బై క్యాండిడేట్ ఎవరికి చూడండి జాగ్రత్తగా. కొంతమంది ఎలా ఉంటారంటే ఈ ట్రేడింగు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆ టైపు చేయరు. తలకానే పై ఎంత ఎవడు పడతాడా ఎన్ని వదిలే గిర్జిన్లు కానీ నా దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటాను, అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు దే కెన్ ఏంటి కొనుక్కోవటం, కొత్త స్టాక్ కొనుక్కోవటం, కొంచెం ఎక్కువ అమౌంటే పెడతారు, కొనుక్కోవటం, డీమ్యాట్లో పడేసుకుంటారు. జనరల్గా వాళ్ళు కొంచెం షార్ట్ టర్మ్ ప్లేయర్సే. ఒక 10%, 15%, 20% లేదా 30% ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తారు. నో సెంటిమెంట్స్. లాంగ్ టర్మ్ కాన్సెప్ట్ ఉండదు వాళ్ళకి. పెరిగినప్పుడు అమ్మేస్తారు అంతే, పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటారు. ఇట్లా చేసే వాళ్ళకి షార్ట్ టర్ము అంటే లాంగ్ టర్ము, వెరీ లాంగ్ టర్ము, 10 years వదిలేస్తాను, 20 years వదిలేస్తాను అన్న కాన్సెప్ట్ వాళ్ళు ఓపెన్గానే చెప్తారు. నేను అట్లా చేయనండి, నాకు 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం తగ్గితే అలా వదిలేస్తాను, లేకపోతే కొంచెం పెరగగానే ప్రాఫిట్ బుక్ చేస్తాను, ఆ తర్వాత ఇంకా పెరిగిపోతే నేనేమి రిగ్రెట్ అవ్వను, ఎందుకంటే నేను ఐ ప్లాన్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ ఐ డిడ్ ఇట్ అని అట్లా చేస్తుంటాను. వాళ్ళకి దిస్ ఈజ్ ఏ బయింగ్ ఆపర్చునిటీ. ఎక్కడ ఇంకొక 200 పాయింట్లు తగ్గితే. మరి తగ్గకపోతేనో సారీ, అది మనం చెప్పలేము, కష్టం. అది దే హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. తగ్గకపోతే ఇక్కడే కొనుక్కుంటే బాగుండేదే, మిస్ అయిపోయాము, అది ఛాన్సెస్ ఆర్ దేర్. మిస్ అయిపోయినా ఆశ్చర్యం లేదు, అది విషయం. తర్వాత మరి ట్రేడర్స్ వెంచర్ చేయొచ్చా? చూడండి, మీకు ట్రేడర్స్ వెంచర్ చేయొచ్చా అనేదానికి మీకు శ్రమ తెలియకుండా ఉండటానికి క్యాండిల్స్లో హకినాషికి వెళ్తాను. ఐఎమ్ గోయింగ్ టు హకినాషికి వెళ్తున్నప్పుడు మరి 2 years కాదు, 3 months షార్ట్ టర్మ్ అయితే మీకు క్లియర్గా ప్రామినెంట్గా కనబడతాయి. డైలీ చార్ట్ అండి ఇది, 3 months అండి. ఒకసారి జాగ్రత్త చూడండి. చూడండి ఇదేంటి దీని పరిస్థితి. ఈ మధ్యకాలంలో లాస్ట్ 3 monthsలో ఇదే డౌను, చాలా డౌను. డౌన్ అని ఎలా చెప్తున్నారండి అంటే అన్ని రెడ్ క్యాండిల్సేగా. హకినాషి విషయంలో విశేషం ఏంటంటే డౌన్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్, రేంజ్ అయితే రేంజి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. డిస్టర్బెన్స్, నాయిస్ ఉండదు. చూసారా, దీనికి ఉన్న స్పెషాలిటీ. దీన్నే కొంచెం
1 ఇయర్ తీసుకుందాం. 1 ఇయర్ తీసుకుంటే ఏం చెప్తుందో. ఇది ట్రేడర్స్ గురించి నేను ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడర్స్ కోసం చూపిస్తున్నాను. ఇది చూడండి ఒకసారి ఏం జరిగింది. దీని పీక్ లెవెల్ అకినాషిలో చూస్తున్నాం, పర్వాలేదులేండి, 8,200 దీని పీక్. ఆ తర్వాత ఆ టాప్కి లోవర్ హైయే కానీ ఇది లోవర్ లో కాదు ఇక్కడ వరకు. కానీ ఎప్పుడైతే అది బ్రీచ్ అయిందో లోవర్ హైయే కాకుండా లోవర్ లో ఇక మొదలుపెట్టింది, కిందకి వచ్చేస్తూ ఉంది. అంటే నీ దగ్గరలో లాస్ట్ 1 ఇయర్లో ఇదే లో, ఇంత లో లేదు లాస్ట్ 1 ఇయర్లో. ఉంది, ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ ఉందిలేండి. అయితే ఇక్కడ నెక్స్ట్ దీని ప్రకారం నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే 5,500. అక్కడికి రాకపోవచ్చు. 5,500 అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎప్పుడైనా బై ఛాన్స్ వస్తే ఓకే, మంచిదే, చూడటమే, అప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూసుకోవటమే. బట్ ఏంటంటే టు బిగిన్ విత్ 6,600 ఈజ్ ఓకే. ఓకే, మరి ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి చూడండి. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం షార్ట్ చేస్తానండి. 6 months చేయనా, 4 months చేస్తాను. ఓకే, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇంత లోకి వచ్చినప్పుడు, అంత తక్కువగా వచ్చినప్పుడు ట్రేడింగ్కి బయింగ్కి వెళ్ళకూడదు. అదేంటండి బాగా లోగా ఉంది కదా, పొజిషనల్ ట్రేడ్ చేసుకుని వదిలేస్తే ఎప్పటికప్పుడు పికప్ అవుతుందేమో అంటే, మనం పెద్ద లాట్ సైజ్ ఎక్కువగా ఉంటుంది కదా, 125 లాట్ సైజు. అది ఇంకొక 100 పాయింట్లు తగ్గితే 12,000 పోతుంది, 200 పాయింట్లు పోతే 25,000 పోతుంది, మనకి నీరసం వచ్చేస్తుంది. సో నిఫ్టీ RSI 25 రేంజ్లో ఉంది, 25-26 రేంజ్లో ఉంది, అంటే వీక్గా ఉంది. ట్రేడింగ్కి పనికిరాదు ఇది, ఇప్పుడు పనికిరాదు. ట్రేడింగ్కి ఎప్పుడు పనికి వస్తుందంటే 30 నుంచి పైకి వచ్చినప్పుడు. ఇక్కడ నో డౌట్ ఇది ఓవర్సోల్డ్ జోన్లోనే ఉంది. ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, ఇట్ ఈస్ ఇన్ ఓవర్సోల్డ్ జోన్. బట్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ఈ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదండి. అందుకని ట్రేడర్స్ ఏంటంటే వెయిట్ చేయటమే. ఎప్పటి వరకు వెయిట్ చేయాలంటే ఈ రెడ్ క్యాండిల్స్ వైట్ క్యాండిల్స్లోకి వచ్చి డిసైసివ్గా ఎస్ ఇక్కడి నుంచి నేను పికప్ అవుతానండి అని కన్ఫర్మేషను వచ్చినప్పుడు మాత్రమే దీని జోలికి వెళ్ళాలి. లేకపోతే ఇప్పుడు ట్రేడింగ్కి మాత్రం నాట్ అడ్వైజబుల్. కనీసం 2 వైట్ క్యాండిల్స్ పడితే అక్కడి నుంచి ఏమైనా రికవర్ అవుతుందేమో అని చెక్ చేసుకోవాలి, వాల్యూమ్స్ కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకో స్టాక్ చెప్తానండి. ఈ స్టాక్ చూడండి, దీని పేరు ఇది వీకే, UPL. చాలా వీక్గా ఉంది. రిజల్ట్స్ ఇంకా రాలేదనుకుంటాను, ఐ బిలీవ్. రిజల్ట్స్ తర్వాత ఏమైనా బయింగ్ వస్తుందేమో, నెక్స్ట్ బాగుంటుంది అనుకుంటే, నెక్స్ట్ క్వార్టర్ బాగుంటుంది అనుకుంటే, పెర్ఫార్మెన్స్ ఇంకా ఇక నుంచి ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. ఇది కూడా చూడండి ఎట్లా నెట్ట నిలువుగా పడిపోయింది. ఇక్కడి నుంచి 626 దగ్గర నుంచి 500 చిల్లరకు వచ్చింది, 520, అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్. అంటే ఒక లాట్కి 130,000 రూపాయలు తేడా వస్తుంది. ఇక్కడ కొని ఇక్కడ స్క్వేర్ ఆఫ్ చేస్తే 130,000 పోతాయి. అలా కాకుండా ఇక్కడ ఎవరైనా అమ్మితే ఇక్కడ కవర్ చేస్తే 130,000 వస్తాయి. కంటిన్యూస్ ఫాలే కదండి, ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బంది ఉందా? ఒకసారి రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఎగ్జంప్షన్ ఏంటంటే నెక్స్ట్ టైం కూడా రెడ్ వస్తుందని, నెక్స్ట్ వస్తుందని టఫా పడిపోయింది. మధ్యలో ఏమీ డోజీలు కూడా లేవు. అక్కడి నుంచి మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది చూడండి. ఇక్కడి నుంచి వరుసనే ఇక్కడి నుంచి ఇక్కడికి, కానీ ప్రీవియస్ హైకి టచ్ చేయాల. అంటే లోవర్ హై, ఈ హై కంటే ఈ హై తక్కువ ఉంది కదా, మరి డౌ థియరీ. సో లోవర్ హై, అంతేకాదు ఆ హై కూడా తర్వాత వచ్చింది ఇంకా లోవర్ హై. ఇప్పుడు సేమ్ బాటమ్ లెవెల్, అంటే ఇప్పుడు ఎక్కడుందండి, ప్రీవియస్గా ఎక్కడ ఉందో, ప్రీవియస్గా ఏ లెవెల్కి వచ్చిందో ఆ లెవెల్కి వచ్చి ఆగింది. సేమ్ బాటమ్, ఇది డౌన్ కాదు అప్పు కాదు.
ఈ సేమ్ బాటమ్ జనరల్గా ఏమవుతుందంటే, జాగ్రత్తగా వినండి, డబుల్ బాటమ్. మీరు ఎప్పుడైనా ఒక లో నుంచి చూడండి, తగ్గుతూ 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 ఇక్కడికి ఒక బాటమ్ వచ్చింది, పెరిగింది, పెరుగుతూ పెరుగుతూ మళ్ళీ ఇంకొకసారి అక్కడికే వచ్చింది. దీన్ని డబుల్ బాటమ్ అంటాం. ఈ సేమ్ బాటమ్ ఆర్ డబుల్ బాటమ్ ఆర్ సేమ్ లెవెల్ ఇక్కడ ఏంటంటే జనరల్గా చిన్న వస్తుంది, ఆ తర్వాత నిలవకపోవచ్చు, మళ్ళీ పడిపోవచ్చు, అది వేరే సంగతి. ఇక్కడ జనరల్గా చిన్న సపోర్ట్ వస్తుంది, సేమ్ బాటము దగ్గర సపోర్ట్ ఉంటుంది. బహుశా మార్కెట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నదేమో చూడండి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ వేస్ట్ చేస్తున్నదేమో, మొత్తానికి తీసుకొచ్చేసారు, పడేశారు, ప్రీవియస్ లెవెల్స్కి వచ్చేసింది. అంటే చిన్న రికవరీకి అవకాశం ఉంది. చిన్న రికవరీ ఇక్కడ కూడా చిన్న రికవరీ రాకపోతే మరీ ప్రమాదకరమైన పరిస్థితే, ఎందుకంటే ఇది కూడా బిలో 30 ఉంది ఆర్ఎస్ఐ, వీక్ అని అర్థం. సో ఇన్వెస్ట్మెంట్కి ఓకే, కానీ ఇన్వెస్ట్ అంటే కొనేసి పడేస్తాం, తర్వాత పెరిగితే అదృష్టం, పెరిగినాక అమ్ముతాం, లేకపోతే అప్పుడు పడి ఉంటుంది. నిఫ్టీ 50 కంపెనీ కాబట్టి ఎక్కడికి పోద్దులే, అది ఆ లెక్క ప్రకారం అయితే రికవరీ ఇప్పటి వరకు అయితే లేదు. ట్రేడర్స్ మాత్రం రికవరీ కనిపిస్తే తప్ప లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయకూడదు. అట్ ది సేమ్ టైం షార్ట్ పొజిషన్కి ఏమాత్రం అడ్వైజబుల్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఓవర్సోల్డ్ టెరిటరీకి దగ్గరగా వచ్చేసింది. ఓవర్సోల్డ్ టెరిటరీకి వచ్చినప్పుడు ఇక్కడ ఫర్దర్ అమ్మటం ఏంటి, ఇంకా పడిపోద్ది, ఇంకా 400కి వచ్చేస్తుంది, ఆ అజంప్షన్స్ కరెక్ట్ కాదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి పనికొస్తుంది ఇది. ఎందుకంటే ఇంకా దీని తర్వాత ఇంకా కొన్న తర్వాత కూడా తగ్గిందనుకోండి, ఏమవుతుంది, ఏం కాదు, పడేస్తాం, డీమ్యాట్ అకౌంట్లో ఉంటుంది, పెరిగినప్పుడు అమ్ముతాం. సో ఈ రెండు స్టాకులు కూడా బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్ రెండు కూడా ఇన్వెస్ట్మెంట్కి పనికొస్తాయి. షార్ట్ టు మీడియం టర్మ్కి కొద్దిగా పెరగగానే ఒక 10% 15% అట్లా కనిపిస్తే పెరగగానే బయటకు వచ్చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవటం, అట్లా చేయటానికి పనికొస్తాయి తప్ప లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇంకొంచెం చూడాలి, వెయిట్ చేయండి, ఏం పర్లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే అసలు ఏమీ చూడరనుకోండి, చెప్తున్నాను. ఈ రెండు స్టాక్స్ చూడండి. అయితే ట్రేడింగ్కి మాత్రం నాట్ అడ్వైజబుల్ ఎట్ దిస్ లెవెల్. ట్రేడింగ్ చేసేవాళ్ళకి, పొజిషనల్ ట్రేడ్ చేసేవాళ్ళు వీటిలో లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయొచ్చు, కానీ షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ చేయలేము కదా. బట్ అట్ ది సేమ్ టైం లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయడానికి బై సిగ్నల్ రావట్లేదు. ఇక్కడ బై సిగ్నల్ రాకుండా ఎందుకు కొనాలి, కొంటాము, తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది, కంగారు పడిపోతాం, ఈలోగా అనవసరం లాస్ బుక్ చేస్తాం. కాబట్టి ఇక్కడ నో. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయంలో కూడా నేను చెప్పాను, ఇంకా వెయిట్ అండ్ వాచ్, ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంకులో సెల్లర్స్ స్ట్రాంగ్గానే ఉన్నారు, బయర్స్ డిటర్మిన్డ్గా ఉన్నారు, అక్కడ ఫైటింగ్ జరుగుతున్నది. ఫైనల్గా ఏమవుతుందో చూద్దాం. అందుకని ఇన్వెస్ట్మెంట్కి ఓకే, బట్ ట్రేడింగ్కి అయితే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఈ రెండిట్లో కూడా ట్రేడర్కి, ముఖ్యంగా పొజిషనల్ ట్రేడ్ చేసే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది. పేషెన్స్ కావాలి. అయితే టైం ఇంకా రాలేదు. వెయిట్ టిల్ ది టైమ్ గెట్స్. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యాపీ సాటర్డే, హ్యాపీ వీకెండ్ టు ఆల్ ఆఫ్ యూ. బాయ్.